హలో గాయ్స్, వెల్కమ్ టు సూరం మహారాజ్ స్టోరీస్. ఈరోజు నేను ఇవ్వబోతున్న మూవీ రివ్యూ ఫ్రైడే 13th అనేది హర్రర్ క్రైమ్ జానర్ మూవీ. ఇది 1980లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చి C.N.S. కన్నింగ్హామ్, ప్రొడ్యూసర్ కూడా ఈయనే. స్టోరీ, ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే క్రిస్టల్ లేక్ అని చెప్పి ఒక క్యాంప్ సైట్ ఒకటి ఉంటుంది. అక్కడ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ఈ సినిమా స్టోరీ. ఆ క్యాంప్ సైట్లో ఆల్రెడీ ఒక ట్రాజిడీ పాస్ట్ ఉంటుంది, అది అందరికీ తెలిసిండేది. స్టోరీ కూడా దాన్ని బేస్ చేసి ఉంటుంది. ఒక అబ్బాయి నీళ్ళల్లో మునిగి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ క్యాంప్ సైట్ లోకి ఎవరెవరైతే వస్తుంటారో వాళ్ళందరూ చనిపోతుంటారు. ఆ చనిపోవడానికి కారణం ఏంటి, వాళ్ళని ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేది ఈ సినిమా మెయిన్ థీమ్. చూడడానికి మాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్ చాలా బాగుంటది. ఇది ఏ సర్టిఫికేట్ ఫిల్మ్. ఖచ్చితంగా మీరు ఒంటరిగా చూడడానికి మాత్రమే ప్రయత్నించండి, ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే దీంట్లో కొంచెం అడల్టరేటెడ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హర్రర్ జానర్స్ లో ఆల్మోస్ట్ ఇలాంటి ఫ్లేవర్ యాడ్ అయ్యే ఉంటుంది. ఎందుకు చూడాలి అని అడిగితే మాత్రం ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ వరకు మనకు ట్విస్ట్ అనేది ఓపెన్ చేయడు. లాస్ట్ లో ఒక ట్విస్ట్ వస్తుంది, దానికి మైండ్ బ్లో అయిపోతుంది. ఖచ్చితంగా చూడడానికి మాత్రం ప్రయత్నించండి. ఎస్పెషలీ హెడ్ ఫోన్స్ యూస్ చేయండి. మ్యూజిక్ ఒకటి వస్తుంటది బ్యాక్గ్రౌండ్ లో, అది చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. కొన్ని చోట్ల అసలు గుండె జల్లు అంటది. సో రెడీ ఫర్ దట్. సో ఇది ఫ్రైడే 13th మూవీ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ ఛానల్లో ఫుడ్ వ్లాగ్స్, ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఉంటాను అండ్ మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాను. మూవీ రివ్యూస్ ఎవరైతే చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ లో మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో చాలా మూవీ రివ్యూస్ ఇచ్చాను నేను. చూడండి, చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.